అంతా నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది. రోజు 9 గంటల నుంచి 4 గంటల వరకు డ్యూటీ చేయాల్సిన వైద్య సిబ్బంది ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ తాడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 10 మంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ రిజిస్టర్లో సంతకాలు మాత్రం 10 మందివి ఉంటాయి. కానీ ఆసుపత్రిని చూస్తే డ్యూటీలో 2 మాత్రమే దర్శనమిస్తున్నారు. రోజు ఇదే తంతు కొనసాగుతుంది. ఏ సిబ్బంది ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో ఇదే పిఎస్సిలో ఎన్నో కాన్పులు జరిగేవి. నిత్యం రోగులతో కిటకిటలాడేది ఈ ఆరోగ్య కేంద్రం. కానీ ప్రస్తుతం ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగులు డాక్టర్ వైద్య సిబ్బంది లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే పెద్ద దిక్కు. మండలంలోని ప్రజలు మరియు నాయకులు ఎన్నిసార్లు పై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే మార్నింగ్ ఉన్నారు 4 కి వెళ్ళిపోతారు అందరూ. మేము ఇప్పుడు దగ్గర 4 కాదు, ఇప్పుడు 3 నుంచి ఇక్కడనే ఉన్నాం, ఎవరు లేరు కదా. ఒక కలెక్టర్ తాడూరు మండల హెడ్ క్వార్టర్ లో గంట సేపు విజిట్ చేస్తే ఒక డాక్టర్ కూడా అందుబాటులో లేడు. జరిగింది తలకాయ వాళ్ళకి పైకిలింది కదా అమ్మాయి, ఇది యాక్సిడెంట్ ఏమంటున్నారు కదా, వచ్చారు కదా, ఏం ట్రీట్మెంట్ చేసారు? అంటే మొత్తం బ్లడ్ లాస్ అయింది, క్లీన్ చేసిన మొత్తం క్లీన్ చేసి స్ప్రే చేసి క్లీన్ చేసి వాళ్ళు ఏమన్నారంటే జీజెస్ తీసుకెళ్తాన్నారు. ఎవరు సార్ వాళ్ళు చాలా హెడ్ ఇంజురీ అయింది, స్టిచెస్ పట్టేది, జీజెస్ తీసుకెళ్తాను తీసుకెళ్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు లేరు కదా. పోలీస్ వాళ్ళు వచ్చినారు కదా. వాళ్ళు కాదు మేడం, వాళ్ళు తీసుకుపోతారంటే మీరు పంపించారా, లేకుంటే మీరు ఏమైనా ప్రథమ చికిత్స ఏమైనా చేసారా, ఇంజక్షన్ ఇచ్చారా, ఏం చేసారు? ఇంజక్షన్ టీటీ ఇస్తే వాళ్ళు బిల్డింగ్ లో లేరు, మేము ఆడికెళ్ళి తీసుకుంటాం, మళ్ళీ అవి ఇవి కన్ఫ్యూజన్ అవుతుంది. స్టిచ్చింగ్ చేసారా ఏమన్నా? స్టిచ్చింగ్ చేయలేదు. అంటే ప్రథమ చికిత్స అంటే ఏంది మేడం? ఫస్ట్ ఎయిడ్, జస్ట్ ఫస్ట్ ఎయిడ్ చేసి క్లీన్ చేసి స్పిరిట్ చేసి. దానికి అర్థం మాకు తెలియదు. ప్రథమ చికిత్స అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఎయిడ్ అండి, ఫస్ట్ ఎయిడ్ ఇంగ్లీష్ లో ఫస్ట్ ఎయిడ్ అంటే. ఓకే, తెలుగులో చెప్పండి. క్లీన్ చేసినామంటే మొత్తం బ్లడ్ లాస్ అయింది కదా, క్లీన్ చేసి ఇంజెక్షన్స్ ఇద్దామంటే వాళ్ళు బిల్డింగ్ లో. ప్రథమ చికిత్స అంటే డాక్టర్ అందుబాటులో లేనప్పుడు, మీరు కూడా డాక్టరే అప్పుడు, అవునా? డాక్టర్ అందుబాటులో లేనప్పుడు చేసే చికిత్సను ప్రథమ చికిత్స అంటారు వాస్తవానికి. అంటే మీరు ఇప్పుడు అసలుకి ఎప్పుడు ఎవరు ఉన్నారు? డాక్టర్ కాదు అసలు, మీరే ఇప్పుడు ఉండడం నేను కొత్తగా చూస్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరం. అట్లుంటలేదు, కనీసం ఎవరైనా ఉండాలి కదా. ఎమర్జెన్సీ కలెక్టర్ వచ్చిన రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఎవరు లేరు కదా. మీరు మధ్యాహ్నం ఎన్ని గంటలకు పోయారు సార్? మీరు 3:30కి వెళ్ళిపోయారు. సరే, ఇప్పుడు ఏది మరి స్టాఫ్ మొత్తం ఏం లేదా, ఈ ఒక్కతేనా? మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు స్టాఫ్ మొత్తం ఉంటున్నారు ఇక్కడ సార్. కలెక్టర్ గారు మొన్న బుధవారం రోజు వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వలేదు? మొన్న బుధవారం రోజు వ్యాక్సిన్ ఇవ్వలే మండలం మొత్తం. సార్ నేను ఏమంటున్నానంటే, ఈ జోలి ఎప్పుడు కాకుండా కనీసం కాకపోతే ఒక్కరన్నా ఉండాలి కదా అని అంటున్నాం. ఇప్పుడు నాగరికాలు తీసుకొని పోయి రామేను ఇది చేసింది ఏముంది? ఇప్పుడు మరి దారుణం సార్ ఇదైతే. కనీసం ఇప్పుడు లేనుల గురించి ఏం చేయలేము, ఉండాలి కదా. సమాధానమే. ఇగో సార్, నేను ఇది అనుకోకుండా ఇక్కడ ఉన్నాం కాబట్టి సిగ్నేచర్ రిజిస్టర్ పెట్టండి. ఒక ఫార్మసిస్ట్ ఉండదు ఇక్కడ, ఒక ఆపరేటర్ ఉండరు, కరెక్ట్ ఏది ఉండరు. యాక్చువల్గా డ్యూటీ 9 to 4, 9 to 4 ఎవరు ఉండరు. ఒక కలెక్టరు సడన్ గా వస్తే కూడా అందుబాటులో లేడు, డాక్టరే లేడు ఇక్కడ. తాగడానికి నీళ్లు లేవు.
దాసుడు ఆయన బాగా తిరుల వ్యాపారం చేస్తుంటారు. అటు చీరలు ఆ చీరలు ఇక్కడ ఈడ ఉండటం లోకల్ ఈ హాస్పిటల్ ఉండేటోళ్ళు ఈ రోజు ఎంతమంది థర్టీన్త్